గుంటూరు బొంగరాల బీడు 1వ లైన్ నందు సీసీ రోడ్స్ డ్రైన్స్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ మొహమ్మద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొంగరాల బీడులో పేద బడుగు ప్రజలు నివసించే ప్రాంతం ఇది. ఇక్కడ రోడ్స్ డ్రైన్స్ సరిగ్గా లేని పరిస్థితి ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఈ రోజు బొంగరాల బీడు 1, 2, 3, 7వ లైన్ మరియు శ్రీనగర్ 4వ లైన్ నందు ₹1 కోటి రూపాయలతో రోడ్స్ మరియు డ్రైన్స్ కు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 6 నెలల్లో ఇప్పటికీ ₹10 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నిధులు స్వాహా చేసే పరిస్థితులు ఉన్నాయని అన్నారు. సార్ 200 చేయించాను సార్. బాసురా బ్రో ఓకే సార్. వయసు ఎవరు చెప్తే వినరు, దానికి ఆధారం కావాలా. ఈరోజు గుంటూరు నగర అభివృద్ధిలో భాగంగా పేద మధ్యతరగతి ప్రజలు నివసించేటువంటి బొంగరాల బీడు ప్రాంతంలో చాలా సంవత్సరాల నుంచి డ్రైనేజ్ ప్రాబ్లంతో, ముఖ్యంగా డ్రైన్స్ మరీ చిన్నగా ఉండడంతో మురికి నీరు, వర్షపు నీరు బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చేటువంటి పరిస్థితులు గమనించి డ్రైన్లను పునర్నిర్మాణం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దాదాపు 49 లక్షల రూపాయలతో బొంగరాల బీడు 1, 2, 3 తర్వాత 7వ లైన్ కూడా డ్రైన్ మరియు రోడ్లు నిర్మించడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా శ్రీనగర్ మరియు వల్లూరువాడ తోట అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు ప్రారంభించుకోవడం, శంకుస్థాపన చేసుకోవడం జరుగుతూ ఉంది. దాదాపు ₹1 కోటి రూపాయలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు గుంటూరు నగరంలో గత 6 నెలల్లో, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ 6 నెలల్లో దాదాపు 10 కోట్లు, నిన్న ఇవాళ కలిపి ₹10 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల నిధుల్ని స్వాహా చేసేటువంటి పరిస్థితులుంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రతి ఒక్క నగరపాలక సంస్థ కానీ, పంచాయతీలు కానీ, లేకపోతే గ్రామాలకు సంబంధించినటువంటి నిధుల్ని వాటి అభివృద్ధి కోసం, వాటి సంక్షేమం కోసం పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే ధ్యేయంతో
దావోస్ లాంటి వరల్డ్ ఎకనామిక్ ఫోరం సంబంధించినటువంటి సదస్సుల్లో పాల్గొని ఈ రాష్ట్రంలో అనేక కంపెనీలు వచ్చి ఇక్కడ ఏర్పాటు చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అవసరాలు, ముఖ్యంగా ఉద్యోగ అవసరాలు కూడా పూర్తిగా యువతకి, ప్రతి ఒక్క యువకుడికి కూడా ఉద్యోగం ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈ ప్రభుత్వం తీసుకోవడం జరుగుతూ ఉంది. గత 5 సంవత్సరాలు దుర్వినియోగం చేసినటువంటి వైసీపీ నాయకులు ఈరోజు తిరిగి ప్రజల్లోకి ఏ మొహం పెట్టుకొని రావాలనుకుంటా ఉన్నారో నాకైతే అర్థం అవ్వట్లేదు. తప్పకుండా ప్రజాక్షేత్రంలో ఉంటాం. ప్రతి ఒక్క అవసరాన్ని కూడా గుర్తించి గుంటూరు తూర్పు నియోజకవర్గం ఒక మోడల్ నియోజకవర్గంగా ప్రతి ఒక్క వార్డుని కూడా అభివృద్ధి చేసేటువంటి క్రమంలో పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.